అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణదీప్తి. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవలను చదువుతున్నాను. ఇది 26వ భాగం. డూప్లికేట్ రాజేంద్ర ప్రసాద్ దొరికిపోయాడు. దాంతో అసలు రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్యం బాగోకపోవడంతో రాధిక తండ్రి ఉన్నటువంటి ఆ ఇంటిలోనే అతనికి వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయడం కోసమని సుచిత్రాదేవిని పంపించాడు కృష్ణ. దాంతో రాధిక సమక్షంలో కృష్ణకు వైద్యం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో డూప్లికేట్ రాజేంద్ర ప్రసాద్ను భర్తగా అనుకుని అతనితో కాపురం చేసిన స్వర్ణ అతను కాదని, అతను ఒక అనామకుడని, అతని యొక్క ముఖాన్ని చూసి భయపడిపోయి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో కళ్ళు తిరిగి పడిపోయింది. దాంతో ఆమెను తీసుకుని కృష్ణ చైతన్య రాధిక దగ్గరకు వచ్చాడు. రాధిక అప్పటికే ఒక పథకాన్ని ఆలోచించుకుని పెట్టుకుంది. దాన్ని కృష్ణ చైతన్యకు చెప్పాలని ఆలోచిస్తూ, పథకం అయితే రావటం వచ్చింది, వర్కౌట్ కావాలి కదా, నేనేం చేసినా నాకు నువ్వు మీ నాన్నగారి మద్దతు సహకారం కావాలి అని భర్తను మామగారిని చూస్తూ చెప్పింది. ఐ ప్రామిస్ యూ రాధా, ఈ గండం గట్టెక్కే మార్గం ఏదైనా నాకు ఆమోదయోగ్యమే అన్నాడు చేతిలో చెయ్యి వేసి నొక్కుతూ కృష్ణ చైతన్య. నాకు అంతే రాధా, ఇప్పుడు తెలివి వచ్చాక ఈ పిల్లను ఏ విధంగా ఓదార్చాలో తెలియకే ఇక్కడికి తీసుకుని వచ్చేసాను. అక్కడేమో నీ సవితి ఆమె తండ్రి విజ్జిని తీసుకుని వచ్చి కూర్చున్నారు. దానికి ఆరోగ్యం నయమైనందుకు సంతోషించాలో, దీనికి ఇలాగా ప్రాణం మీదకు ముంచుకు వచ్చినందుకు విచారించాలో అర్థం కావటం లేదు అన్నారు ఆనందభూపతి గాఢంగా నిట్టూరుస్తూ, స్వర్ణ పక్కన చతికిల పడిపోతూ. స్వర్ణని టెస్ట్ చేయటానికి వచ్చిన సుచిత్రాదేవి చూసి స్పృహలోకి వస్తుందా అంది రాధ. ఇంకో అరగంట పట్టొచ్చేమో రాధా, ఏమిటో చాలా భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూసినట్టుగా ఈ పిల్ల శరీరం ఉండి ఉండి జల్లుమని ఎలా వణికిపోతూ ఉందో చూడు అంది జాలిగా. ఒక వారం రోజుల పాటు స్వర్ణ లేవకుండా చేయాలమ్మా, వీలవుతుందా అంది సాభిప్రాయంగా రాధిక ఒక నిర్ణయానికి వచ్చేస్తూ. అమ్మో, ఎందుకలా? ఆవిడ ఉలిక్కి పడింది. అలా చేయటం వల్ల స్వర్ణకి ఎలాంటి హాని కలగదు అంటే నాకు ఈ సాయం చెయ్యమ్మా అంది రాధిక. ఆనందభూపతి కృష్ణ చైతన్య ఆమెనే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోవడంతో సుచిత్రాదేవి అంగీకారంగా తలను పంకించింది. వారం వరకు కళ్ళు తెరవకుండా స్వర్ణను నువ్వు కాపాడు, ఈలోగా నేను అనుకున్నది ఎంతవరకు సమంజసమో నేను ఆలోచించుకోవాలంటే నాకు కొంత టైం అవసరం అని కృష్ణ చైతన్య వైపు తిరిగి, మీరు వెళ్ళి రాఘవేంద్ర భూపతిని కూడా తీసుకుని వచ్చే ఏర్పాటును చేసి పనివాళ్లకు 1 నెల సెలవు ఇచ్చి ఆ భవనం సీలు వేయించండి. దేవీ విగ్రహం కోసమని ఇంకెంతమంది దుర్మార్గులు వస్తారో ఆ విగ్రహం కారణంగానే రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ గతి పట్టింది అని ఆనందభూపతి వైపు తిరిగి, మామయ్య, మనం ఇక్కడ వాళ్లకు భారం కాకుండా భోజన సదుపాయాలు అవి చూసే ఏర్పాట్లను చేయించండి. నాతో మీరు ఇక్కడే ఉందాం. మీ అబ్బాయి వెళ్ళి పనులను చక్కబెట్టుకుని వస్తారు అంది రాధిక. అదేమిటి రాధా, నేను లేనా? అవన్నీ నేను చూస్తాను. అసలు మీరు రావటమే నాకు మహాభాగ్యం అన్నాడు ధనుంజయ్ రాధని వారిస్తూ. నా మాట వినండి నాన్న, 1 రోజో 2 రోజులో కాదు, రాజేంద్ర ప్రసాద్ స్వస్థుడయ్యే వరకు ఉండాలంటే నెల పట్టవచ్చు. అన్నాళ్ళు అత్తయ్య వంటగదిలో మగ్గిపోవటం నాకేమాత్రమూ ఇష్టం లేదు. ఆవిడ నానమ్మ తాతయ్యను చూసుకుంటే చాలు, మిగిలిన ఏర్పాట్లు మామయ్య చూస్తారు అంది ఖచ్చితమైన స్వరంతో. రాధిక అభిమానంగా, తమ వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అనే ఆ సంస్కారానికి ఆనందభూపతి ముగ్ధులయ్యారు. కూతురు శాసనాన్ని ధనుంజయ్ కూడా ధిక్కరించలేక మౌనాన్ని వహించాడు. రాధిక ఆ మాట అనగానే భానుమతి శాంతి శ్వాసను తీసుకుంది. వండి పెట్టడం ఆమెకు బాధ లేదు, కానీ వంటలు ఆనందభూపతి గారి ఫ్యామిలీకి నచ్చుతాయో లేదోనని పుట్టెడు బెంగ పట్టుకుంది ఆవిడకు. ఎప్పుడు వీధి గుమ్మం తెరిచి బయటకు వెళ్ళలేని ముగ్ధ ఆవిడ. చిన్నప్పుడే పెద్ద వయసు అతనితో పెళ్లి జరిగి ఆ పసుపు పారాణి ఆడకముందే తల చెదిరింది ఆమెకు. ఆ రోజు క్యారేజీలు వచ్చేసాయి. సాయంత్రానికి ఫర్నిచర్తో పాటుగా 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు పనివాళ్ళు కూడా వచ్చారు. తండ్రివి, స్వర్ణవి, రాధవి బట్టలు కూడా తీసుకుని వచ్చాడు కృష్ణ చైతన్య. ఆ ఇంట్లో బాత్రూమ్, లాబరేటరీ విసిరేసినట్టుగా దూరంగా ఉన్నాయి. నీళ్లు నూతిలో నుంచి తోడుకోవాలి.
గిలకబావి ఉంది. అందుకని రాత్రికి రాత్రే తెల్లవారేసరికి మోటార్ సిస్టమ్ తోటి నీళ్లు పైకి వచ్చేలా ఏర్పాటును చేయించి బెడ్రూములు అన్నింటికీ అటాచ్డ్ షవర్ బాతులు ఏర్పాటు చేయించాడు కృష్ణ చైతన్య. కుర్చీలు, సోఫాలు, మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, ఇంటి నిండా ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిడ్జులు, గ్రైండర్లు, మిక్సీలు అన్నీ వచ్చేసాయి. తండ్రి కానీ, రాధ కానీ, చెల్లెలు కానీ, సుచిత్రాదేవి కానీ ఇబ్బంది పడకూడదని అన్నీ ఏర్పాటు చేయించాడు. అదంతా చూసి నెల రోజుల భాగ్యానికి ఇంత ఖర్చా అన్నాడు ధనుంజయ్. ఈ తర్వాత ఈ ఇంటిని కొనేసి అనాథ శరణాలయంగా మార్చేస్తే ఉపయోగమే కదా. కృష్ణ చైతన్య నవ్వాడు. కొనవలసిన అవసరం ఏముంది కృష్ణ, ఇది రాధదేగా అంది సుచిత్రాదేవి. ధనుంజయ్ తల పంకిస్తే రాధాకృష్ణలు కూడా నవ్వారు. మన్నాడే రాఘవేంద్ర భూపతిని, ఆయన పర్సనల్ సెక్రటరీ భానుమూర్తిని, ఆయన పనివాళ్లను కూడా ఆ ఇంటికి తీసుకుని వచ్చి రాఘవేంద్ర భూపతి గారి భవనాన్ని సీలు వేయించేశాడు. మనవడు మండి సజీవంగా కళ్ళపడగానే ఆయన ఆనందం వర్ణనాతీతమైంది. రాధికను చేతులు జోడించి కృతజ్ఞతాపూర్వకంగా చూశారు. మీ దగ్గర వడ్డీతోటి సహా వసూలు చేస్తాను తాతగారు అంది నవ్వుతూ. నా ప్రాణమైనా ఇచ్చేస్తాను అన్నట్టుగా చేత్తోటి సైగ చేశారు. అమ్మా, ఆయన మాట్లాడలేరా? తల్లిని ఆదుర్దాగా ప్రశ్నించింది రాధ. అసలు ఈయనకు ఏ వ్యాధి లేదు రాధా, ఎవరు స్లో పాయిజన్ ఇప్పించి ఈయన కండిషన్ ఇలా మార్చేశారు. నెల్లాళ్లలో ఆయన లేచి పరిగెత్తేలా చేస్తాను, నాది హామీ. మాట్లాడటం కూడా వచ్చేస్తుంది, కంగారు పడక్కర్లేదు. ఈ తాత మనవల బాధ్యత నాది, సరేనా? నువ్వు రిలాక్స్గా ఉండు అంది కూతురు తల నిమిరి ధైర్యాన్ని చెబుతూ. అందరికీ ప్రాణాలు కురుటపడ్డాయి. ఎముకల సర్జన్, గొంతుకు సంబంధించినటువంటి స్పెషలిస్టులు సుచిత్రాదేవి ఫోన్ని అందుకుని వచ్చి టెస్టులు చేసి రిపోర్ట్లు సంతోషకరంగానే ఉన్నాయని ఇచ్చారు. ముక్కు, గొట్టాల ద్వారా స్వర్ణకి పాలు, పళ్ళ రసాలు లోపలికి పంపి బతికిస్తూ మత్తులోనే ఉంచేశారు రాధిక కోరిక మేరకు. రాజేంద్ర ప్రసాద్ వారం అయ్యేసరికి 4 అడుగులు వేసే ఓపిక, మాట్లాడే ఓపికను తెచ్చుకున్నాడు. ఆ రోజు అతని గదిలో ఆనంద భూపతితో పాటుగా కూర్చుని, మీరు ఆ రాహుల్ చేతికి ఎలా చిక్కుకున్నారు? అభ్యంతరం లేకపోతే చెప్తారా అన్నయ్య అని అడిగింది రాధ. తప్పకుండా చెప్తాను తల్లి. నా కోసమని ఇంత చేస్తున్న నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నా చర్మం చెప్పులు కావలసిన అది తక్కువే అవుతుంది అన్నాడు కృతజ్ఞతగా. మీ తాతగారికి చెప్పాను, మీకు కూడా ఇప్పుడు చెప్తున్నాను. నాకు స్వార్థం ఉంది, మీ సహాయ సహకారాలను ఆశించే చేస్తున్నాను ఇదంతా అంది. నిజంగానా? ఏమిటది? చెప్పమ్మా. నీకోసం నా ప్రాణాలు ఇమ్మన్నా సంతోషంగా ఇచ్చేస్తాను. సాయం ఏం కర్మ? ఉద్వేగంగా అంటూ రాధిక చేతిలో చెయ్యిని వేస్తూ, ఐ ప్రామిస్ యూ అన్నాడు. థ్యాంక్స్ అన్నయ్య. అయితే అడిగేస్తున్నాను, నా ఆడబిడ్డకు జీవనదాత కాగలరా మీరు? అతన్నే రెప్పవాల్చకుండా చూస్తూ అడిగింది రాధిక. అప్పటికి కానీ రాధిక ఆలోచన, ఆంతర్యం ఆనందభూపతికి అర్థం కాలేదు. గుమ్మంలోనే ఆగిపోయి వాళ్ళిద్దరినీ కుతూహలంగా చూస్తూ నిలబడిపోయాడు కృష్ణ చైతన్య. అంటే నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పమ్మా అన్నాడు రాజేంద్ర ప్రసాద్. చెప్పటం కాదు, చూపిస్తాను రండి అని అతని చెయ్యి పట్టుకుని లేవదీసింది. ఆమె వెంటే లేచి పక్క గదిలోకి వెళ్ళాడు రాజేంద్ర ప్రసాద్. ఈ అమ్మాయి నా ఆడబిడ్డ. మీ రూపంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ని చూసి మనసిచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొన్న ఆ రాస్కేల్ని అరెస్టు చేసినప్పుడు వాడి నిజస్వరూపం చూసి మెంటల్గా షాక్ తిని ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ పిల్ల చావు బతుకులు కేవలం మీ చేతుల్లోనే ఉన్నాయి అంది స్థిరంగా, గంభీరంగా అతన్నే చూస్తూ, నిజాన్ని భయం లేకుండా చెప్పేస్తూ రాధిక. తండ్రి కొడుకులు ఇద్దరూ అతన్నే ఆదుర్దాగా చూస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ స్వర్ణను నఖశిఖ పర్యంతం శ్రద్ధాశక్తులతో పరీక్షగా పరిశీలించాడు. అతని కళ్ళల్లో అపూర్వ కాంతి వచ్చి నిండింది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. స్వర్ణ తలను ఆప్యాయంగా స్పృశిస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా వెనుదిరుగుతూ, అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే మీ స్వర్ణని నేనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు దృఢంగా పలికింది అతని కంఠస్వరం అలా చెబుతూ ఉండగా. నిజంగానా బాబు? ఆనందభూపతి సంభ్రమంగా అడిగారు. భగవత్ సాక్షిగా చెబుతూ ఉన్నాను అంకుల్ అన్నాడు ధైర్యాన్ని చెబుతూ. మరి మీ తాతగారు ఏమంటారో? ఎందుకంటే స్వర్ణ ఒక కిరాతకుణ్ణి నమ్మి సర్వం సమర్పించింది. ఇప్పుడు నా కూతురు కన్య కాదు నాయనా, కాంత అన్నారు కొట్టుకుపోయే గుండెలతో పట్టుకుపోతూ ఉన్న స్వరంతో ఆనందభూపతి.
ఐ నో ఇట్ అంకుల్, ఐ నో. బట్ నా రూపాన్ని ప్రేమించి మనసా వాచా కర్మణ అంకితమైంది అంటే ఆమె అంతఃకరణ ఎంత పవిత్రమైనదో నాకు అర్థమవుతోంది. నాకు కావాల్సింది నన్ను ప్రేమించి నా కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఈ పుణ్యమూర్తి నిర్మలమైనటువంటి ప్రేమ. నా రూపాన్ని ఆరాధించింది అంటేనే తెలుస్తోందిగా నన్నెంతగా కోరుకుందో. పవిత్రత అనేది మనస్సుకి ఉండాలండి, శరీరానికి కాదు. స్వచ్ఛంగా అద్దంలా ప్రతిబింబించే ఆమె మనస్సుకు ఏ మాలిన్యమూ లేదుగా అన్నాడు చిరునవ్వుతో. చాలా థ్యాంక్స్ బాబు. ఈ పిల్ల బతుకు ఏమవుతుందిరా భగవంతుడా అని పుట్టెడు బెంగతోటి దిగ్గుళ్ళిపోతున్న నాకు నువ్వు నీ మాటలతో ఊరటను మనశ్శాంతిని ప్రసాదించావు. కానీ తాతగారి ఇష్టాలను కూడా కనుక్కొని తెలుసుకోవాలి కదా. ఆయన పెద్దలు, వారి నిర్ణయానికి భవితవ్యం వదిలేద్దాం అన్నారు మర్యాదగా ఆయన. మీకు ఆ శంఖలేమీ అవసరం లేదండి, స్వర్ణ ఫోటో ఉంటే ఇవ్వండి, ఆయనకు చూపించి ఇప్పుడే మీ డౌట్ని క్లియర్ చేస్తాను అన్నాడు అదే చిరునవ్వుతో. కృష్ణ చైతన్య ఒక ఫోటోను తీసుకుని వచ్చి అతనికి ఇచ్చాడు. రాజేంద్ర ప్రసాద్ తాతగారి గదివైపు వెళ్లటంతో అంతా ఆ గది కిటికీలను ఆశ్రయించారు ఉద్విగ్నతతోటి అదిరే కరచరణాలతో. మనవణ్ణి చూసి కళ్ళు తెరిచిన రాఘవేంద్ర భూపతి తన పక్కన చోటును చూపించి అతని చెయ్యి ముట్టుకుని చూశారు. ఎలా ఉంది అన్నట్టుగా అతని ఆరోగ్యాన్ని పరామర్శించారు. ఐఎమ్ టోటల్లీ ఆల్రెడీ తాతయ్య. నా పెళ్లి విషయంలో నేను ఒక నిర్ణయానికి తీసుకున్నాను. అది నీకు ఆమోదయోగ్యం అవునో కాదో అని. మనవడి మాటలు పూర్తి కాకుండానే నాకిష్టమే, నీ ఇష్టమే నా ఇష్టం, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అన్నట్టుగా సైగలు చేశారు సంతోషంగా. ఆ అమ్మాయి ఫోటో ఇది చూడు. తర్వాత వివరాలు చెప్తూ మాట్లాడుతూ ఉండిపోయాడు రాజేంద్ర ప్రసాద్. స్వర్ణ ఫోటోని చూపించాడు. ఫోటో చూస్తూనే మురిపెంగా నవ్వుతూ ఈడు జోడు చాలా బాగుంది అన్నట్టుగా కళ్ళెగరేసి కొంటిగా నవ్వుతూ మనవడి బుగ్గను పుడికారు. స్వర్ణ నకిలీ రాజేంద్ర ప్రసాద్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న వైనాన్ని చెప్పాడతను. మొదట ఆయన కళ్ళల్లో నీళ్లు నిండి జలజలా వర్షించాయి. తర్వాత కాగితం కలము ఇమ్మని సైగ చేశారు. కృష్ణ చైతన్య పట్టుకుని వచ్చి ఇచ్చాడు. ఆనందభూపతిని లోపలికి రమ్మన్నట్టుగా రాశారు. ఆనందభూపతి కూడా వచ్చారు. తన మంచం దగ్గరగా వచ్చి కూర్చోమని సైగ చేశారు. ఆనందభూపతి కూడా ఆయన మంచం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. రాధ కావాలి అని రాశారు. రాధ వచ్చి ఆయన పక్కన నిలబడింది. నువ్వు వడ్డీతో సహా వసూలు చేస్తానన్నప్పుడే నాకు అర్థమైంది. అప్పుడే చెప్పాను నా ప్రాణమైనా ఇచ్చేస్తానని. మనవడిని ఇవ్వలేనా? పిచ్చి పిల్ల, నువ్వు వచ్చిన వాడిని బంధ విముక్తుణ్ణి చేసి ప్రాణభిక్ష పెట్టకపోతే వాడెక్కడా నేనెక్కడా మా బతికేమిటి? అసలు ఈ జన్మలో నా మనవణ్ణి కళ్ళారా చూస్తానా? వాడేనా క్షేమంగా ఉంటాడా? అసలు నా వంశం నిలబడుతుందా? ఈ కిరాతకుడి చేతుల్లో మా బతుకులు బలవ్వాల్సిందేనా అని కోటి దేవుళ్లను వేడుకుంటూ ఉంటే దేవతలాగా నువ్వు సాక్షాత్కరించావు. నీకు గుర్తుందో లేదో, రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు అని ఫంక్షన్కి నిన్ను పిలిచి పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పగానే నువ్వెక్కడ మాతో పాటు వాడి వలలో చిక్కుకుని మానప్రాణాలను కోల్పోతావోనని ఏడ్చాను. నీకు తప్పిన ఆ అవస్థ నీ ఆడబిడ్డకు వచ్చి చేరింది. ఇందులో నా మనవడి దోషం లేకపోయినా వాడి రూపంతో ఆ పిల్ల మనస్సును దోచుకుని మన రెండిళ్లను ఒక బంధంతో ఇమిడ్చి వాడు పోయిన మచ్చ నా మనవడి మీద పడుతుంది కనుక దీన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత పెద్దవాడిగా నాది, వాడిదే. వాడి రూపాన్ని ప్రేమించి సర్వం సమర్పించినటువంటి ఇల్లాలు ఆ పిల్ల. వాడికి చెందడమే న్యాయం కదా. అంటే స్వర్ణ మా సొత్తే, మా ఇంటి మహాలక్ష్మి. అన్నేం పుణ్యం ఎరగని ఆ పిల్లను నా మనవడి భార్యగా నేను స్వీకరిస్తున్నాను. కాబట్టి ఇంకా తర్క వితర్కాలు అనవసరం. ఆ పిల్లను మా ఇంటి కోడలిగా పంపించండి. ఇది రాధ నాకు నా మనవడికి పెట్టినటువంటి భిక్షగా కళ్ళకద్దుకొని పరిగ్రహిస్తాం అన్నారు నిండుగా నవ్వుతూ. ఆ కాగితాన్ని చదివి ఆయన చేతులను కళ్లకు అద్దుకున్నారు ఆనందభూపతి పరమానంద భరితులైపోతూ సంతృప్తిగా. ఆయన భుజాన్ని నొక్కి పెళ్లి ముహూర్తం పెట్టించమన్నారు. అసలు చిక్కంతా ఇక్కడే ఉంది తాతగారు. స్వర్ణ దృష్టిలో ఆమెకు పెళ్ళైపోయింది. అంతేకాక ఆ నకిలీగాడి నిజస్వరూపాన్ని చూసేసింది ఆమె. తెలివి రాగానే మళ్ళీ భయంతో మూర్చబోతుంది. కానీ అసలు విషయాన్ని నమ్మదు. అలాంటి పిల్ల ఇప్పుడు మళ్ళీ పెళ్ళంటే ఒప్పుకుంటుందా అంది రాధ. అందరికీ కూడా అది నిజమే కదా అనిపించింది. అదంతా ఓ పెద్ద పీడకలగా మనం భ్రమని కలిగిద్దాం అన్నాడు కృష్ణ చైతన్య. అంతేకాదు,
రాజేంద్ర ప్రసాద్కి నీకు యాక్సిడెంట్ అయింది, అందుకే నీకు అలాంటి కల వచ్చి ఉంటుందని నమ్మిద్దాం అంది రాధిక. ఇక్కడైతే నమ్ముతుంది, ఇంటికి తీసుకుని వెళితే ఎవరో ఒకరు ద్వారా నిజం తెలిసిపోయే ప్రమాదం కూడా ఉంది అన్నారు ఆనంద భూపతి. అయితే ఇటు నుంచి ఇటే మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి నూతన దంపతుల చేత సత్యనారాయణ వ్రతాన్ని చేయిస్తూ నాకు మనవడి పెళ్లి సరదా తీరాలని తాళిని కట్టించేద్దాం. ఆ తర్వాత తెలిసిన భార్యాభర్తలు శారీరకంగా ఒకటయ్యాక ఇంకేమీ చేయలేరు. రాజీ పడటం తప్ప మరే మార్గము ఉండదు. ఆమె శ్రేయస్సు కోసం మనం చేసేటటువంటి ఈ పని తప్పు కాదు అన్నారు రాఘవేంద్ర భూపతి. తాతయ్య, ఒక వారం నాకు టైం కావాలి. ఎందుకంటే నాకు ఆడపిల్లలతో పరిచయం చాలా తక్కువ. మొహమాటంగా, బిడియంగా, కొంచెం మెరుగ్గా కూడా ఉంది అన్నాడు రాజేంద్ర ప్రసాద్ సిగ్గుగా నవ్వుతూ. ఆల్రైట్, అలాగే కానివ్వు. ఈలోగా ఆ పిల్లకు కూడా తెలివి వస్తుంది కదా. ఈలోగా మానసికంగా ఆ పిల్లను చేరువ చేసుకో అన్నారు ఆయన. మీరు భయపడినా బిడియపడినా స్వర్ణకి అనుమానం వచ్చేస్తుందన్నయ్య. ఒక పని చేయండి, స్వర్ణ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మత్తులో ఉన్నట్టుగా, ఇంకా యాక్సిడెంట్ నుంచి కోలుకోనట్టుగా నటించండి. అప్పుడు స్వర్ణ మీ చుట్టూ తిరుగుతుంది. తద్వారా పరిచయం, స్నేహం కలిగి బెదురు, భయం, బిడియం వాటంతటా అవే సెలవు తీసుకుంటాయి అంది రాధిక నవ్వుతూ. ఆ సలహా రాజేంద్ర ప్రసాద్కి కూడా నచ్చింది. అంతా ఎదురు చూస్తూ ఉండగా స్వర్ణకు స్పృహ వచ్చి చుట్టూ కలవరంగా చూస్తూ అబ్బా అని మూలుగుతూ లేచి కూర్చుంది. ఎలా ఉంది స్వర్ణ? నుదురు ముట్టుకుని చూస్తూ అడిగింది సుచిత్రాదేవి. ఆవిడ పక్కనే ఉంది రాధిక. ఆనంద భూపతి, కృష్ణ చైతన్య కూడా ఆదుర్దాగా ఆమె వైపే చూస్తూ ఉన్నారు. నేనెక్కడున్నాను? మీరెవరు? అంది సుచిత్రాదేవిని అయోమయంగా చూస్తూ. సురక్షిత ప్రదేశంలోనే ఉన్నాం. నేను డాక్టర్ని. నా పేరు సుచిత్రాదేవి అంది ఇంజెక్షన్ చేస్తూ ధైర్యం చెప్తున్నట్టుగా. అసలు నాకేమైంది? తలంతా చాలా దిమ్ముగా, బరువుగా ఉంది అంది కణతలు నొక్కుంటూ. అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి బయటపడ్డాక ఎలా ఉంటుంది? డోంట్ వరీ, నీకంటే ఎక్కువ గాయాలైన మీ వారికి కూడా స్పృహ నిలబడటం లేదు అంది యాక్సిడెంట్ అయినట్టుగా క్రియేట్ చేస్తూ సుచిత్ర. యాక్సిడెంటా? మాకా? మై గాడ్, ఎప్పుడు, ఎలా అయింది? నాకు అసలు గుర్తులేదే అంది తల విదిలిస్తూ సువర్ణ. అయితే మర్చిపోయి ఉంటావులే. అంతే, అలా అయినట్లయితే మంచిదే అంది రాధిక. నాకిప్పుడు లీలగా గుర్తొస్తోంది. అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ నువ్వు అన్నట్టుగానే మంచివాడు కాదు. ముఖానికి మాస్క్ వేసుకున్నాడా? ఎవరు? అన్నాడు కృష్ణ చైతన్య. అదేమిటి, నువ్వే కదా రివాల్వర్ తోటి షూట్ చేసా? అతను నన్ను చంపేస్తానని బెదిరించాడు కూడాను. అప్పుడు మన ఇంటికి పోలీసులు వచ్చారు అంది. నేను షూట్ చేశానా? ఎవరిని? కృష్ణ చైతన్య అర్థం కానట్టుగా చూశాడు. స్వర్ణ, కలగన్నావా తల్లి అన్నారు ఆనంద భూపతి. కల కాదు నాన్నగారు, నిజంగా నేను అంటూ ఉంటే, నీ మొహం, కల కాకపోతే ఏమిటి? రాజు పక్క గదిలో ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడో తెలుసా? ఆ దొంగ విధవ నిన్ను రాజుని కూడా గాయపరిచాడు. పోలీసులు వచ్చి ఆ స్మగ్లర్ని బంధించి తీసుకుపోయారులే. ఇంకా వాడి వల్ల మీకు ఎటువంటి ప్రమాదము రాదు, భయపడకు. నీ అదృష్టం వల్ల నీ భర్త మళ్ళీ నీకు దక్కాడు, లేకపోతే ఆ స్మగ్లర్ చేతుల్లో ఏమైపోయేవాడో అన్నారు స్వర్ణ తలను నిమురుతూ భావగర్భితంగా మాట్లాడుతూ కృష్ణ చైతన్య. స్మగ్లరా? ఎవరు? అనుమానంగా చూసింది. అదే రాజేంద్ర ప్రసాద్ వేషంలో ముఖానికి మాస్క్ వేసుకుని తిరిగాడే, వాడే స్మగ్లర్. దేవీ విగ్రహాన్ని కాజేయాలని వచ్చి తాతగారిని, రాజుని, నిన్ను కూడా చంపేస్తానని బెదిరించి నానా హడావిడి చేశాడు. వాణ్ణి బంధించడంలోనే రాజు చాలా గాయపడ్డాడు. నువ్వైతే వారం రోజుల నుంచి ఒళ్ళెరక్కుండా ఇలాగే పడున్నావు. తోచిన విధంగా ఒక కథను అల్లి వినిపించాడు కృష్ణ చైతన్య. రాధ, ఆనంద భూపతులు కూడా అతని మాటలకు శాంతి శ్వాసను తీసుకున్నారు. ఏమిటన్నయ్యా, ముఖానికి మాస్క్ వేసుకున్నది స్మగ్లరా? దిగ్భ్రాంతిగా చూసింది స్వర్ణ అన్నగారి మాటలను నమ్ముతూ. అవును స్వర్ణ, రాజుని, తాతగారిని నిజంగా ఎన్ని బాధలు పెట్టాడని. తాతగారికి స్లో పాయిజన్ ఇచ్చి మంచం పట్టేలా చేశాడు. ఆ రోజు రాధ ఒక్కతే గోపాలపురం ఒంటరిగా వెళ్ళిందని నువ్వు రాజుతో చెప్పావట కదా. రాధని వెతుక్కుంటూ వెళ్ళిన రాజుని ఆ స్మగ్లర్ బంధించి అండర్ గ్రౌండ్లో దాచిపెట్టి కొరడాలతోటి కొట్టి వాతలు పెట్టి చాలా కిరాతకంగా రాజుని హింసించాడట.
రాధ ఎలాగో వాడి రహస్య స్థావరాన్ని కనిపెట్టి వెళ్ళి రాజుని బంధవిముక్తుణ్ణి చేసి తీసుకొనొచ్చి ఆ స్మగ్లర్కి తెలియకుండా ఇక్కడ దాచిపెట్టి వైద్యాన్ని చేయిస్తూ నాకు ఫోన్ చేసి చెప్పింది. నేను ఐజీ అంకుల్ని పోలీసులను తీసుకుని వచ్చి వాడిని అరెస్ట్ చేయించాను. వాడు మాస్కుతో నిన్ను కూడా ఎత్తుకుపోవాలి అనుకున్నాడు. అదృష్టవశాత్తు నువ్వు స్పృహను కోల్పోయావు. అప్పుడు జరిగిన కాల్పుల్లో నువ్వు కంగారు పడి ఆ భయంతో షాక్లోకి వెళ్ళిపోయావు. తిరిగి తీరికగా ఇప్పుడు కళ్ళు తెరిచి యాక్సిడెంటా, అదేమిటి అని మా ప్రాణాలను తీసుకుని తింటున్నావు అన్నాడు సున్నితంగా విసుక్కుంటూ. అన్నయ్య, అయితే అయితే ఆయన మంచివారేనా? ఇంకా నమ్మలేనట్టుగానే చూస్తూ అడిగింది స్వర్ణ. నమ్మలేకపోతే వెళ్ళి చూడు. పక్క గదిలో తెలివి లేకుండా పడి ఉన్నాడు. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి కనుక అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడి నీ కోసం ఊపిర్లు పోసుకున్నాడు అన్నాడు చెల్లెల్ని లేవదీసి ఆ గదిలోనికి తీసుకుని వెళ్ళి చూపిస్తూ. మంచం మీద గడ్డాలు మీసాలు పెరిగిపోయిన నవమన్మధుడిలాగా తెల్లగా పొడుగ్గా నాజుగ్గా ముట్టుకుంటే కందిపోయేలా మిసమిసలాడే శరీరం నిండా కొరడా దెబ్బలతోటి కొట్టిన తట్లు కాల్చి వాతలు చేసినటువంటి కాయలతోటి తెల్లని కట్లతోటి దయనీయంగా కనిపించాడు రాజేంద్ర ప్రసాద్. స్వర్ణ ఒక్క పరుగులో వెళ్ళి ఏమండి అంటూ అతన్ని చుట్టుకుపోయి ఏడ్చేసింది. ఆమె చేతులు అతని శరీరం అంతా తడిమి గాయాలను చూసి మరింతగా విలపిస్తూ ఉంటే స్వర్ణ అతనికి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వేమిటి ఇలా బెంబేలు పడిపోతున్నావు? అతనికి స్పృహ ఎలా వస్తుంది? దగ్గరుండి నీ భర్తను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా పెద్ద గండం దాటి నీ కోసమని సజీవుడై వచ్చాడతను. నీ ప్రేమానురాగాలతో మళ్ళీ మామూలు మనిషిని చెయ్యి అంది సుచిత్రాదేవి ఆదేశాత్మకంగా ఆయింట్మెంటు అవి ఇస్తూ. ఆ మందు వాతలకు గాయాలకు జాగ్రత్తగా రాస్తూ రాజేంద్ర ప్రసాద్ గదిలోనే ఉండిపోయింది స్వర్ణ. రాధ కాఫీ తీసుకుని వచ్చి రాజేంద్ర ప్రసాద్ను లేపి ఇద్దరికీ ఇచ్చింది. కాఫీ తాగుతూ స్వర్ణను దగ్గరగా కొత్తగా చూస్తూ నీకెలా ఉంది స్వర్ణ అన్నాడు పలకరింపుగా. నాకేం, నేను బాగానే ఉన్నాను. మీరే ఎలా అయిపోయారో. అమ్మో, ఎన్ని వాతలండి, ఎన్ని గాయాలు, ఎన్ని కట్లు. అందమైన మీ శరీరం ఇంత హింసని ఎలా భరించిందండి? వాడి చేతులు పడిపోను, ఎంత నరకాన్ని చూపించాడో కదూ అంది కళ్ళల్లో తిరిగే నీళ్లతో స్వర్ణ. నయం కదా, రాధ ధర్మమా అని పెందరాళే బయటపడ్డాను అనేసి నాలుక ఖర్చుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. తెలిసిందిలేండి, అన్నయ్య అంతా చెప్పాడు. ఇంతకీ ఇదంతా వాడు ఎందుకోసం చేశాడు అంది. ఎందుకో ఎంత చూసినా భర్తను తనివి తీయటం లేదు స్వర్ణకి. ఎంత అందం, ఇన్నాళ్ళు ఇంత అందంగా కనిపించలేదే. ముట్టుకుంటే కందిపోయేలా ముద్దు వస్తూ ఉన్నాడు. ఏంటలా చూస్తున్నావు కొంచెం బిడియంగానే అడిగాడు. ముద్దొచ్చేలా కనిపిస్తూ ఉంటే చూడక ఏం చేయని చెప్పండి. ఇన్నాళ్ళు ఈ అందం అంతా ఎక్కడ దాచుకున్నారో. ఎప్పుడూ మీ ముఖం మాత్రమే అందంగా ఉండి శరీరం నల్లగా కనిపిస్తూ ఉండేది. ఇప్పుడేమిటి ఇలా కందిపోయేలా ఉన్నారు అంది ఆశ్చర్యంగా చూస్తూ. అందమైన నీ చెయ్యి తగలగానే నా తనువుకి శాప విమోచనం అయిందట అందుకు అన్నాడు కొంటెగా చూస్తూ నవ్వుతూ. అబ్బో, ఏమో అనుకున్నాను. సరసం విరసం తెలియనట్టుండే మీరేనా? నా అదృష్టం నన్ను పరీక్షిస్తోందా అంది కన్నార్పకుండా. ఎక్కడ ఈ అదృష్టం జారిపోతుందో అనే భయంతో. నీ అదృష్టం సంగతి ఏమో, నా అదృష్టం మాత్రం నిజంగా నన్ను అందలానికే ఎక్కించింది అన్నాడు అలాగే నవ్వుతూ. ఎందుకనో అంది గోముగా చూస్తూ. లేకపోతే ఈ అందాల రాశి నా స్వంతం అవుతుందా అన్నాడు ఆమె బుగ్గను గిల్లి చిలిపిగా. అతని కళ్ళల్లో 1000 తారకల మిలమిలలు ప్రకాశిస్తూ ఉన్నాయి. నేను వచ్చి వారం దాటిపోయింది అక్కయ్య గారు. బావగారు రాలేదు. స్వర్ణకి ఎలా ఉందో ఏమిటో తెలీదు. కృష్ణ కూడా మళ్ళీ రాలేదు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అసలు ఎలా ఉన్నారో. ఆ రాధ జాడ తెలిసింది అన్నారు. నిజమైన రాజేంద్ర ప్రసాద్ దొరికాడు అన్నారు. ఇంతవరకు ఎవ్వరూ ఇంటికి రాలేదు. ఇంకా నేను వెళతాను. ఎన్నాళ్ళుండాలి ఇలాగా అన్నాడు భూపాల భూపతి కనకాంబికతోటి. ఇన్నాళ్ళు కృష్ణనొక్కడే కొంగుకి కట్టుకుని ఆడిస్తోంది అనుకున్నాను. ఇప్పుడు నా మొగుణ్ణి కూడా నాకు కాకుండా చేస్తూ ఉంది. ఎంత జానో చూసారా అది? వారం 10 రోజులైనా మనిషి జాడే లేదు. నేనెవరితో చెప్పుకోవాలి తమ్ముడు గారు? మీరు కూడా వెళ్ళిపోతే నన్ను పట్టించుకునే నాథుడి ఏడి అంది ముక్కు చీదుతూ కనకాంబిక. అక్కయ్య గారు వద్దు. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పే మీరు కూడా చేయకండి. రాధ
అందరిలాంటి ఆడపిల్లే అనుకుని అభాండాలు వేశాను. నేను అన్యాయం చేయాలని చూశాను. చివరికి ఆమె పవిత్రతను పాడు చేయాలని కూడా ప్రయత్నం చేశాను. మీకు తెలుసా? కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడండి. అందుకే ఆ పిల్ల పతివ్రతలాగా గొప్ప స్త్రీమూర్తి అని నా కళ్ళు తెరిపించేలా రుజువు చేశాడు. పతివ్రతల పాలిట పరమేశ్వరుడు ఉంటాడనే ఆర్యోక్తిని నిజం చేశాడు. ఆ పిల్ల కృష్ణకు మనసా వాచా అంకితమైన మనిషి. అన్యమెరుగనటువంటి పతిభక్తితో అతన్ని ఆరాధిస్తోంది. నా కూతురు అనే స్వార్థంతో ఇంతకాలం పద్మ ఈర్ష్య అసూయలను చూసి ప్రతీకారం తీర్చుకోవాలనుకుని స్వానుభవంతో యథార్థాన్ని గుర్తించాను నేను. ఇప్పుడు నా కూతురు పద్మ ఎంతో, ఆ రాధ కూడా నాకు అంతే. మీరు కూడా తప్పుడు అభిప్రాయాలతోటి దురాలోచనలతోటి పాలకొండ లాంటి సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోకండి. బావగాని అపార్థం చేసుకోక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నాడు భూపాల భూపతి అనునయంగా నచ్చ చెబుతున్నట్టుగా. అవునత్తయ్య, నేను కూడా రాధలో జ్ఞానాంబికాదేవిని స్పష్టంగా చూశాను. అది నా కృష్ణను తన స్వంతం చేసుకుంటుందనేటువంటి బాధ, స్వార్థం, నేను చాలా గొప్పదాన్ని అనే అహం అభిజాత్యంతో చాలా నిరంకుశంగా ప్రవర్తించాను. కానీ నేనెంత చెడు చేయాలని చూసినా ఆ రాధ నా కూతుర్ని బతికించి మాతృత్వం అంటే ఏమిటో తెలిసేలా చేసింది నాకు. రాధలాంటి మంచి మనుషులు నూటికో కోటికో ఒకరు ఇద్దరో అరుదుగా ఉంటారు. ఇప్పటికీ కృష్ణ నా ఒక్కదానికే పరిమితంగా ఉండాలనే ఆశ, ఆకాంక్ష, ఆతృత కలిసి నన్ను మారనివ్వటం లేదు. రాధ మంచితనం పూర్తిగా తెలిసిన నాలో వంచన జనిస్తోంది. రాధ స్త్రీజాతికే శిరోభూషణం లాంటి మనిషి అని నా అంతరాత్మ ఒప్పుకున్నా నా అహము, అతిశయము, అభిజాత్యము ఇంకా అంగీకరించటం లేదు అంది దీర్ఘంగా నిట్టూరుస్తూ పద్మాంబిక. రాధతోటి భర్తను పంచుకోవటానికి మాత్రం ఆమె ఆంతర్యం అంగీకరించటం లేదు. ఎలాగైనా భర్తను తన స్వంతం చేసుకోవాలి. రాధను పూర్తిగా ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. రాధ ఉండగా భర్త తన ఒక్కదానికి దక్కడు. రాధ అడ్డు తొలగిస్తే పద్మాంబిక ఆలోచనలో పడిపోయింది. అంటే హత్య చేయాలా? బై గాడ్! ఆమె శరీరం అంతా ఒక్కసారిగా భయంతో జల్దరించింది ఆ ఆలోచనకే. మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలగన్నారా? మిమ్మల్ని చూస్తే నాకు నవ్వొస్తోంది. అది ఆ రాధ పతివ్రత పతిత్తులాగా కనిపిస్తోందా? పైగా సింహంలా మరి మీ మీదకి దూకబోయిందా? మీకు జ్ఞానాంబికలా కనిపించిందా? నిజంగా ఇది ఎవరైనా నమ్మేలా ఉందా? కనకాంబిక ఎద్దేవంగా నవ్వింది, నవ్వుతాలుగా తీసి పారేస్తున్నట్టుగా. నా కూతురు పద్మ మీద ఒట్టేసి చెప్తున్నాను అక్కయ్య గారు, ఇది నిజం. మీలాగే నేను రాధికను చాలా తక్కువ అంచనా వేశాను, భంగపడ్డాను. స్వానుభవంతో చెప్తున్నా నా మాటలను కొట్టిపారేయకండి. జ్ఞానాంబికాదేవి కొలిచే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆమెను కాపాడుతున్నాడు. అందుకే ఆయన నారసింహ అవతారం నా కళ్ళును తెరిపించింది. ఇంకెప్పుడు ఈ మహత్తుని మర్చిపోను అన్నాడాయన రెండు చెంపలు వేసుకుంటూ పశ్చాత్తాపడుతున్నట్టుగా. మహత్తా మట్టిగడ్డ, ఆ విరాగిని ప్రపంచానికి మోసం చేసే యోగిని వేషం వేస్తే ఈ టక్కులాడి మీ మీద మత్తును జల్లిందిలా ఉందే. మహత్యమా వంకాయ? నా దగ్గర పనికిమాలిన మాటలు చెప్పకండి. మీ తండ్రి కూతుళ్ళు పిరికి పందలైనా నేను పిరికిదాని కాను. రానివ్వండి, దాని కథ కంచికి చేరుస్తాను అంది పళ్ళు కొరుకుతూ ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా నవ్వి కనకాంబిక. తండ్రి కూతుళ్ళు ఆవిడ మాటలకు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. పద్మ, నమ్మని వాళ్లను మనం ఏమీ చేయలేం, నమ్మించలేం. అది శుద్ధ దండగ. ఎందుకంటే ఏదైనా ఎవరికైనా స్వానుభవాలే గుణపాఠాలవుతాయి. నువ్వు విజ్జి జాగ్రత్త. ఇంకా నేను వెళ్ళిపోతాను అన్నాడు లేచి వెళ్ళిపోతూ బయటకు. కనకాంబిక మాటలు ఆయనకు అస్సలు నచ్చలేదు. మరి రాధని కలవకుండా మాట్లాడకుండా వెళతారా అంది తండ్రి వెనకనే విజ్జిని తీసుకుని వస్తూ సందేహంగా పద్మ. అదే ఆలోచిస్తున్నాను. కృష్ణ వస్తే అతనితో పాటుగా వెడుదును. స్వర్ణని పరామర్శిస్తున్నట్టుగా ఉండేది. రాధ ఎక్కడ ఉందో తెలియకుండా ఎలా కలవాలి? సాలోచనగా బయటకు వచ్చిన భూపతికి డ్రైవర్ సూర్యం కనిపించాడు. ఏవో ఫోన్లో గేములు ఆడుతున్నాడు పనేమీ లేక. ఆ రోజు రాధను తీసుకుని వచ్చిన డ్రైవర్ అతనే అనే సంగతి గుర్తుకు రాగానే అతన్ని పిలవమన్నట్టుగా కూతురికి సైగ చేశాడు. పద్మ సూర్యాన్ని పిలిచింది. గబాల్న లేచి వచ్చి వినయంగా సెల్యూట్ చేశాడు సూర్యం. సూర్యం, నేను రాజావాణి కలవాలి. ఒకసారి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు. స్వర్ణకు ఎలా ఉందో
ఒకసారి పలకరించి మరీ వెళ్తాను అన్నాడు భూపతి రాధని కలుసుకునే అవకాశం దొరికినందుకు సంతోషిస్తూ. చిత్తం అన్నాడు వెళ్ళి కారు తీసుకుని వస్తూ సూర్యం. తాతయ్య నేను వత్తా, రాధపిన్నిని చూడాలి అంది విజ్జి. తీసుకెళ్ళండి డాడీ, దీని గోల నేను భరించలేకపోతున్నా. రాధ దగ్గర ఉంటే చప్పున కోలుకుంటుంది. వాళ్ళ నాన్న కోసం రాధ కోసం నన్ను చంపుకుని తింటోంది అంది విసుగ్గా చూస్తూ పద్మ. విజ్జి పేచీ పెట్టడంతో తీసుకుని వచ్చానని చెప్పచ్చు అనే ఐడియా రావటంతో భూపాల భూపతి సంతోషంగా అంగీకరించి మనవరాలితో పాటుగా కారెక్కాడు. పద్మ చెయ్యి ఊపి వాళ్ళను పంపించింది. జ్ఞానోదయ నవల 26వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.